హలో అండి, నమస్తే. ఈ రోజు మనం తమిళనాడు కరూరు ప్రాంతంలో జరిగిన స్టాంపేడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇలాగే మనకి ఈ ఇయర్ లో ఎన్నో స్టాంపేడ్లు జరిగాయి. కుంభమేళాలో ఎన్నో స్టాంపేడ్లు జరిగాయి. ఈ ఇయర్ స్టార్టింగ్ లో సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ చూడడానికని వచ్చి ఎంతో మంది గాయాల పాలయ్యారు. ఒక మహిళ చనిపోయింది. ఆమె బిడ్డ చాలా అనారోగ్య పరిస్థితుల్లో బ్రతుకుతాడో చచ్చిపోతాడో లేదన్న పరిస్థితిలో హాస్పిటల్ ఎన్నో రోజులు ఉన్నాడు. ఇంకా కోలుకున్నాడో లేదో కూడా సరిగ్గా తెలియదు. ఇక ఈ కరూర్ విషయానికి వస్తే, ఈ కరూర్ తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎంతమంది కోల్పోతారో తెలీదు. 90-100 వరకుగా చాలా మంది గాయాల పాలయ్యారు. ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది, మరణాల సంఖ్య. కరూర్ తొక్కిసలాట జరగడానికి కారణం ఏంటి? టీవీకే పార్టీ వాళ్ళైతే మాత్రం మేము గవర్నమెంట్ దగ్గర పర్మిషన్స్ తీసుకున్నాము. 10,000 నుంచి మాకు 10,000 నుంచి 60,000 మంది వరకు మా ఫ్యాన్స్ గాని పొలిటికల్ పరంగా గాని వస్తారని చెప్పి మేము పర్మిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా పోలీసుల్ని అలర్ట్ చేస్తామన్నారు. 500 మందిని అన్నారు. కానీ నిజంగా చూస్తే 100 మంది పోలీసులు కూడా లేరని వాళ్ళు ఆరోపిస్తున్నారు, విజయ్ పార్టీ వాళ్ళు. ఇంకా డిఎంకే పార్టీ విషయానికి వస్తే, వీళ్ళు తీసుకున్న పర్మిషన్స్ వేరు, వీళ్ళు వచ్చిన టైం వేరు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు నమక్కల్ అనే ప్రాంతానికి మార్నింగ్ 8:45కి రావాలి. విజయ్ తన ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వడమే 9:30కి స్టార్ట్ అయ్యారు. అలా లేట్ చేసుకుంటూ నమక్కల్ ప్రాంతంలో మీటింగ్స్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత 12 గంటలకల్లా రావాల్సిన విజయ్ రాత్రి 7 గంటల వరకు రావడం జరగలేదు. ఈలోగా తను 12 గంటలకే వస్తానని చెప్పి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా, తన అసిస్టెంట్స్ ద్వారా 12 గంటలకే అక్కడికి అందరూ చేరుకోవాలని చెప్పి తను పోస్ట్ చేయడం జరిగింది. దాంతో అందరూ 12 గంటల నుంచి రావడం స్టార్ట్ అయ్యి అంత ఎండలో నించొని దాహానికి నీరసానికి అందరూ జనాలు విపరీతమైన నీరసంతో ఉన్నారు. ఒకరినొకరు తోసేసుకునే పరిస్థితిలో ఉన్నారు. 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 6 అయింది, ఇంకా రాలేదు విజయ్. 7 అయింది. అప్పటికి జనం ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చేసి 10,000 అనుకున్న జనం అంతా ఎన్నో వేల మంది అయిపోయి ఒకరినొకరు తోసేసుకునే పరిస్థితిలో అప్పుడు రావడం జరిగింది విజయ్. తను వచ్చినప్పుడు తన వ్యాన్ కి దారి ఇవ్వాలని చెప్పి తన దగ్గరున్న బౌన్సర్స్ గాని, తన అసిస్టెంట్స్ గాని అందరినీ తోసుకుంటూ తన వాహనంకి దారి ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో అందరూ తోసేసుకుంటూ ఒకరినొకరు తోసేసుకుంటూ వాటర్ కూడా వాళ్ళకి అందుబాటులో లేని టైంలో విజయ్ కూడా 2-3 బాటిళ్లు కొంతమందికి ఇవ్వడం జరిగింది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒకరినొకరు తోసుకుంటూ ఎలా బయటికి రాగలరు? అసలు ఇలాంటి మీటింగ్స్ లో 2 వీలర్స్ ని అలౌ చేయకూడదు. కానీ 2 వీలర్స్ కూడా అక్కడే పార్క్ చేసేస్తున్నారు. అలాంటి టైంలో కొంతమంది ఆ 2 వీలర్స్ మధ్యలో ఇరుక్కుపోయి ఎంతో మంది ఉండిపోయారు. కొంతమంది కార్లు గోడలు ఎక్కి స్పృహ తప్పిన వాళ్ళని ఆ క్రౌడ్ లో నుండి బయటికి తీసుకురావడానికి చాలా ట్రై చేశారు, తీసుకొచ్చారు కూడా. అయితే ఈ విషయంలో తప్పు ఎవరిది? విజయ్దా, గవర్నమెంట్దా, జనాలదా, ఎవరిదని చెప్పగలం మనం? విజయ్కి తెలీదా? తను ఏ మీటింగ్కి వెళ్ళినా లక్షలాది మంది అటెండ్ అయిపోతున్నారు. ఇంతకు ముందు కూడా మదురైలో ఇలాగే తొక్కిసలాట జరిగింది. తనకి తెలీదా తను వెళ్తున్న దాంట్లో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి? తను ఎంత ఎస్టిమేషన్? టీవీకే స్పోక్స్ పర్సన్ రంజనా నంబియార్ అంట. ఈవిడేమంటుందో తెలుసా? ఈవెంట్స్ అన్నాక లేట్ అవుతాయి, మా లీడర్ ఎక్కడ పడుకొని ఉండిపోలేదు అని మాట్లాడుతుంది. అది కరెక్టా అసలు అలా మాట్లాడడం? ఇప్పుడు ఈ తొక్కిసలాటలో ఎంతో మంది చనిపోయారు. ఆ చిన్న బాబు 2 సంవత్సరాల ధ్రువ్ విష్ణు, ఈ బాబు వీడేం పాపం చేశాడు? పాపం తన తల్లి ఆ బాబుని, విజయ్ ఫ్యాన్ అంట ఆవిడ, బాబుని సంకనెత్తుకొని వెళ్ళిపోయింది. ఆ బాబు చనిపోయాడు. ఈ తప్పు ఎవరిది? జనాలదా, విజయ్దా, గవర్నమెంట్దా? సరిగ్గా ఆర్గనైజ్ చేయలేని గవర్నమెంట్దా? సరిగ్గా అంచనా వేయలేని విజయ్దా? 10 మంది చిన్న పిల్లలు మొగ్గలుగా ఉండగానే ముగిసిపోయాయి వాళ్ళ జీవితాలు. 17 మంది ఆడవాళ్లు, 12 మంది మగవాళ్లు. ఎవరైనా సరే ఆ ఫ్యామిలీలు ఇంకా సర్వనాశనమే కదా. ఎవరు చూస్తారు వాళ్ళని? 100 మంది పైగా గాయాలు పాలయ్యారు. ఇంకా చనిపోయే అవకాశం కూడా ఉందంటున్నారు. ఈ ఇన్సిడెంట్ జరగగానే స్టాలిన్ విక్టిమ్ ఫ్యామిలీస్ కి 10 lakhs అనౌన్స్ చేశారు. మోడీ గారు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తానని అనౌన్స్ చేశారు. 2 lakhs ఎవరైతే డెత్ అయ్యారో ఆ ఫ్యామిలీస్ 2 lakhs, గాయపడిన వాళ్ళకి 50,000 అనౌన్స్ చేశారు. చనిపోయిన ఫ్యామిలీస్ కి తలపతి విజయ్ 20 లక్షలు అనౌన్స్ చేశారు. ఎవరు ఎన్ని అనౌన్స్ చేసినా ఆ ఫ్యామిలీస్ లో చనిపోయిన వాళ్ళని తిరిగి తేగలరా? వాళ్ళని బ్రతికించగలరా? ఎవరిది తప్పు? జనాలదా తప్పు లేకపోతే గవర్నమెంట్దా? జనమైనా సరే ఇన్ని జరుగుతున్నాయి. ప్రతి 3 నెలలకి ఒక స్టాంపేడో ఏవో ఒక సాడ్ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి.
ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, టీవీల్లో చూస్తున్నాం, ప్రతి 3 నెలలకి ఏదో ఒకటి జరుగుతుంది. అయినా సరే పేరెంట్స్కి ఏమనాలో నాకైతే అర్థం అవట్లేదు. ఎంతమంది ఏడుస్తున్నారు, వాళ్ళకైనా తెలియాలి కదా పేరెంట్స్కి. మనం ఇలాంటి ప్లేసులకి పిల్లల్ని తీసుకెళ్లకూడదు. పబ్లిక్ మీటింగ్స్కి పిల్లల్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అసలు? ఇప్పుడు విజయ్ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళైనా అనౌన్స్ చేయాలి కదా, పిల్లల్ని తీసుకురావద్దు, అందరూ జాగ్రత్తగా ఉండండి అని అనౌన్స్ చేయాలి. వచ్చేయండి పొలోమని వచ్చేయండి అని మీటింగ్లకి పిలుపులు ఇచ్చేయడం. ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా, ఎక్కడ ఏ సినిమా యాక్టర్ అయినా, ఏ పొలిటికల్ లీడర్ వచ్చినా పొలోమని వెళ్ళిపోవడం. ఏం జరుగుతుందో, మన ఫ్యామిలీస్ ఏంటి, మనం లేకపోతే మన ఫ్యామిలీ ఏమవుతుంది, మన పిల్లలు చనిపోతే వాళ్ళని జీవితాంతం వాళ్ళ గురించి ఏడుస్తాము. ఆ బాబు 2 ఏళ్ల బాబు చనిపోతే ఆ తల్లి ఏడుస్తుంటే కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి నాకు నిజంగా. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, మనం ఎందుకు వెళ్తున్నాం దీనికి, మనం వెళ్ళిన తర్వాత సేఫ్గా ఇంటికి తిరిగి వస్తామా లేదా అని కూడా ఆలోచించట్లేదు. ఎలా వెళ్ళిపోతున్నారో జనం అని కూడా తెలియట్లేదు. ఇప్పుడు విజయ్ తప్పు కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే జనం ఎక్కువ వస్తారని చెప్పి సండేస్ సాటర్డేస్ ఆ టైంలో పెడుతూ ఉంటాడు విజయ్ ఈ పొలిటికల్ మీటింగ్స్. దీనికి ఉదయ్ స్టాలిన్ కూడా ఒక సభలో తను కూడా అడగడం జరిగింది, ఏంటి విజయ్ వీకెండ్ పొలిటికల్ లీడరా అని చెప్పి. దానికి నేను జనాలు అప్పుడు వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో పెడుతున్నానని చెప్పాడు. నిజమే, అలాగే పెట్టారు. కానీ దాన్ని తను అంచనా వేసుకోవాలి కదా. తను ఎక్కడికి వెళ్ళినా తనకున్న క్రేజ్తో, ఈ సినిమా క్రేజ్తో లక్షలాది మంది వచ్చేస్తున్నారు జనం. వాళ్ళు ఓట్లు వేస్తారా వేయరా అది తర్వాత సంగతి. జనం మాత్రం విపరీతంగా వస్తున్నారు. దీనికి తొక్కిసలాట జరిగితే ఏంటి, దీని పర్యవసానం ఏంటని తను ఆలోచించుకోవాలి కదా. తనకి తెలీదా, మదురైలో వెళ్ళినప్పుడు కూడా ఇలాగే తొక్కిసలాట జరిగింది. అంటే ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. అప్పుడు మీటింగ్స్ పెట్టినప్పుడు ఎంతమంది జనం వస్తారు, ఏమవుతుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా పొలోమని వచ్చేస్తే ఎలా అవుతుంది. తను వచ్చేటప్పటికే విపరీతంగా జనం ఉన్నారు. తను అలాంటప్పుడు ఆ జనాల మధ్యలోంచి వచ్చాడు కానీ తను క్యాన్సిల్ చేసుకుని వెళ్ళలేకపోయాడంటే ఏమనుకోవాలి. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ డ్రోన్స్, సీసీ కెమెరాస్ ఇవన్నీ ఉన్నాయి. వాటిని బట్టైనా జనం ఎలా గ్యాదర్ అయ్యారు అనేది తెలుసుకోవచ్చు. తెలుసుకొని దానికి తగినట్టు మనం నెక్స్ట్ డెసిషన్ తీసుకోవచ్చు. ఈ జనాల్ని చూసి ఆ ఏడుపులు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. చిన్నపిల్లలు, వాళ్ళేం తప్పు చేశారు, వాళ్ళేం పాపం చేశారు. దీనికి విజయ్ని అరెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే అనుకుంటున్నాను నేను. అసలు ఇలాంటి జరగకుండా ఉండాలంటే మన వంతుగా మనం ఏం చేయాలి. జనాలది కూడా చాలా తప్పు ఉంది. జనాలు కూడా ఏదన్నా ఒక ఈవెంట్ జరుగుతుంది, ఒక సినిమా యాక్టర్ వస్తారు, ఒక సినిమా హీరోయిన్ వస్తుంది, లేదా ఒక పొలిటికల్ లీడర్ వస్తున్నారంటే పొలోమని వెళ్ళిపోవడమే. దానివల్ల మనకి ఏమవుతుంది, మన జీవితాలకు ఏమన్నా ఉద్ధరిస్తారా వాళ్ళు ఏమన్నా? ఇవన్నీ ఆలోచించుకోకుండా వెళ్ళిపోతున్నారు. నేను చెప్పింది కరెక్ట్ అయితే కరెక్ట్ అని కామెంట్ చేయండి, రాంగ్ అయితే రాంగ్ అని కామెంట్ చేయండి. వీడియో ఇప్పటి వరకు చూస్తే మాత్రం చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికైనా వీడియో వెళ్తుంది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగైన్.